నల్గొండ జిల్లా రెండు రకాల తీవ్రవాదాలకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండలో వామపక్ష తీవ్రవాదంతో పాటు ఐఎస్ఐ సంబంధిత కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. బీజేపీ ఎదుగుదలను ఈ రెండు రకాల తీవ్రవాద శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తున్నారని కితాబిచ్చారు. నల్గొండ ఇస్ సచ్ ఎ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. ఈనాడు వామపక్ష తీవ్రవాదం, ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికీ ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ రెండు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణత్యాగాలు ఈ జిల్లా లోపల భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఆఫ్టర్ పహల్గామ్ ఇన్సిడెంట్ బట్టలు ఇప్పించి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తర్వాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. ఎటు పోతా ఉంది దేశం? రోజు లవ్ జిహాద్ అన్నారు, ల్యాండ్ జిహాద్ అంటున్నారు. కిషన్ గంజ్, గుజరాత్, బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్ కి వస్తున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల పేరిట జిహాద్ చేస్తా ఉన్నారు. కాబట్టి మదర్సాలన్నీ కూడా నేను సూటి కడుతున్న మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మీరు స్కూల్ ఇన్స్పెక్ట్ చేస్తారు, కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఆసుపత్రులు ఇన్స్పెక్ట్ చేస్తారు. వీ హావ్ నో అబ్జెక్షన్. అట్లే మదర్సాలను ఇన్స్పెక్ట్ చేయండి. మదర్సాలో ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరనేది ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయండి.